బస్తా వడ్ల పంటకు బోర్కెళ్ళి 185,000 లీటర్ల నీళ్లను బయటికి తీస్తారట రైతు. ఆ లెక్క చొప్పున ఎన్ని పంపులు ఎన్ని టీఎంసీల నీళ్లను బయటికి తీయాలి చెప్పురి. అసలు నిజంగా గిన్నిగానం నీళ్లు రైతులకు దొరుకుతున్నాయా? పోని సర్కార్ అన్న ఆ తీర్ల నీళ్లు ఇస్తున్నాయా? ఏహే, ఇదంతా కాదు. తవ్వుకుంటే పడాల్సిన నీళ్లు తవ్విచ్చినందుకు రైతుల కండళ్ళకెళ్ళొస్తున్నాయి. గిడ కామారెడ్డి జిల్లా కాడ రైతన్న ప్రయత్నం చూసినాక ఈ వార్త మీకు చెప్పకుంటుండ బుద్ధిగాలే. మనిషి పట్టుబడితే పుట్టుబడిని కూడా జయించొచ్చు అనేతందుకు ఈ వార్తే నిదర్శనం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ అడ్లూరి ఎల్లారెడ్డి అనే ఊళ్ళే రైతు రాజలింగన్న తవ్విన బాయిగో ఇది. చెరువు పక్క పొంచే ఉన్నది కదా అని 10 ఏండ్ల కిందట 10 ఎకరాల జాగొన్నాడట. 10 ఫీట్లు తవ్వితే పుట్లు పంటెల్ల తీసే నీళ్లు వెళ్తాయని ఆశపడ్డాడు. కానీ ఆ భూమి కడుపుల రాళ్లు దాస్తున్నదని అటెంక తెలిసింది అన్నకు. తాగేతందుకు నీళ్లు లేని జాగల సాగుకెక్కడికెళ్లి నీళ్లు వస్తాయని ఆలోచనలో పడ్డాడు. అయితే నీళ్లకు మూలం వాన. మరి ఆ వానను కడుపులో దాచిపెట్టుకునేది భూమే కదా. భూమి తల్లి గర్భం వట్టి పోదన్న గట్టి నమ్మికతోటి ఓదానేన్ కోటి అడుగు జాగ నిడిచిపెట్టి 50 బోర్లేసిండట. నీళ్ల నెత్తి పోసే మోటార్లు దమ్ము తీసుకొని దుమ్ము లేపినాయట గాని సుక్క నీళ్లు వల్లేదు. అయినా ఆశ ఇడిచిపెట్టలే. ఎడారిల ఎండమావి లెక్క ఆఖరి ప్రయత్నంలా ఒక్క బోరు పొక్కల తడి దాకింది. అటెంకేమైందో అన్ననే చెప్తున్నాడు. ఇనుండ్రి. అన్నా రాజలింగన్న, నువ్వు చెప్పే. ఇప్పటిదాకా దాదాపు ఒక 50 బోర్ల పైన వేసిన, ఒక 20 లక్షల రూపాయల ఖర్చు పెట్టినా అయినా ఫలించలేదు. ఇక చివరికి బాయ్ అన్న దవ్వుదామని బాయి దవ్వడం జరిగింది. 500 ఫీట్లు వేసిన బోర్లే నీళ్లు వస్తలు, బాయి దవ్వడం ఏందని అందరు ఎక్కిరించిన. చూద్దాం ఇది చివరి ప్రయత్నం గాని దవ్వినందుకు భగవంతుడు కరుణించి నీళ్లు రావడం జరిగింది. అది ఇన్నరా 20 లక్షలు ఖర్చు పెట్టి 50 బోర్లేసి బోర్ల పడ్డా కూడా జంకలేదు. ఎండాకాలం కోడిపిల్ల తిరిగినట్టు తల్లడం మల్లడం అయినా తట్టుకున్నాడు. పోగొట్టుకున్న జాగల్నే ఎంకులాడాలన్నట్టు ఎక్కిరిచ్చిన జాగల్నే 20 మీటర్ల లోతుల బాయి దొవ్విండు. ఊట నీళ్లను చూసి ఉబ్బి తబ్బిపోయిండు. ఇయ్యే నీళ్లతోటి అన్న 2 ఎకరాలల్లనే 45 క్వింటాల వరి పంట తీసిండు. ఈ తాపకు వానలు దంచి కొడితే ఇత్తనం వేసి మర్రి చూడకున్నా పుట్ల కొద్ది పంట వెళ్తదని ఖుషీలున్నాడు రాజలింగన్న. అన్నా, నీ కష్టం బట్టిగా పోలేదే. భూమిని నమ్మిన రైతు ఎన్నడు మోసపోడని నువ్వు నిరూపించినవే. మా జోర్దార్ తరపున రైతు రాజలింగన్నకు సలాం చెప్తున్నాం.